చిందం బాలకృష్ణ, రైతు బంధు అనే పథకం మన తెలంగాణలో పుట్టింది. అది 29 రాష్ట్రాలలో కొనసాగుతుంది. ఆ పథకం ఎవరు పెట్టారు అతని పేరు గురించి మాత్రం చెప్పను, కానీ అతని పేరు లేకుండా చేస్తానని చెప్పిన వారి కలలో మరో జన్మలో కూడా నెరవేరదు. రైతు బంధు పెట్టింది ఇక కేసీఆర్ గారు. మనం కేసీఆర్ గారు అంటేనే రైతు బంధు అంటేనే కేసీఆర్ గారు. కాబట్టి 29 రాష్ట్రాల్లో అమలవుతుందని మన చిందం బాలకృష్ణ చెప్తున్నాడు. మరి 29 రాష్ట్రాలలో అమలవుతుందా లేదా అనేది నాకు కూడా పెద్దగా అవగాహన అయితే లేదు. కొన్ని రాష్ట్రాలు అయితే తెలంగాణ లాంటి పథకాలు, అది 2000 పింఛన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి పథకాలను ఖచ్చితంగా దేశంలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన అయితే వేసిండ్రు. మరి ఎన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది అనేది నాకు కూడా కొంత క్లారిటీ లేదు. కాబట్టి కేసీఆర్ని ఖతం చేస్తా అన్న రేవంత్ రెడ్డి, అది సాధ్యం కాని విషయం. కేసీఆర్కి తెలంగాణకి ఇట్లా పేగుబంధం ఉన్నది. కేసీఆర్కి తెలంగాణకి పేగుబంధం ఉన్నది. ఎందుకంటే తెలంగాణను సాధించడంలో అగ్రగణ్యుడు కేసీఆర్ గారు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పినా కూడా కేసీఆర్కు తెలంగాణకు మాత్రం పేగుబంధం ఉన్నది. ఆయన నిర్ణయాలు మాత్రమే కొన్ని బాగుండయి, కానీ తెలంగాణ సాధన విషయంలో ఆయన బరాబరే కొట్లాడిండు. తెలంగాణ సాధనలో ఆయన అగ్రగణ్యుడు, పెద్ద కొడుకు అని చెప్పచ్చు ఇక తెలంగాణకు ఒక విధంగా.